వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నాంపల్లి మండల పరిధిలో 9 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం ఒక్క సెంటర్కు మాత్రమే లారీ అసోసియేషన్ యాజమాన్యం లారీలు తరలిస్తున్నారని, మండల పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీ అసోసియేషన్ వాటా ఉన్నందుకే లారీలను ఒక్క సెంటర్కు మాత్రమే తరలిస్తున్నారని రైతులు, ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఆరోపణ చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో విఫలమవుతుందన్న అధికారులు, లారీల అసోసియేషన్ యాజమాన్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టం చేసి పంట పండించిన రైతుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా పట్టించుకునే నాదుడే లేక విలవిలలాడుతున్నారు. ఒకవైపేమో అకాల వర్షంతో కుదేలెత్తుతున్న రైతుకు, మరోవైపు వ్యాపారుల కనుసన్నల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలో 9 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం ఒక్క సెంటర్కు మాత్రమే లారీ అసోసియేషన్ యాజమాన్యం లారీలు తరలిస్తున్నారని, మండల పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీ అసోసియేషన్ వాటా ఉన్నందుకే లారీలను ఒక్క సెంటర్కు మాత్రమే తరలిస్తున్నారని రైతులు, ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలను ఏర్పాటు చేసి తూకం వేసిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు, ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 4 లారీల ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించారని, ఇంకా సెంటర్లో తూకం వేసిన వరి ధాన్యం 2 లారీలకు మరియు తేమ శాతం పరీక్షించిన ధాన్యం సుమారు 5 లారీలకు సరిపోయే విధంగా నిల్వ ఉన్నప్పటికీ లారీలు పంపడం లేదని, అకాల వర్షం వస్తే వరి ధాన్యం నీటిపాలు అవుతుందని రైతులతో పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. తక్షణ చర్యగా అధికారులు స్పందించి కృత్రిమ లారీల కొరత నుండి వెసులుబాటు కల్పించి ప్రత్యేక లారీలను ఏర్పాటు చేయాలని రైతులను కోరుతున్నారు. ఇవన్నీ బస్తాలు ఉంటారా మామూలుగా? ఓకే, అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని బస్తాల వరకు కొట్టిరు మామూలుగా మీరు? 1700 బస్తాలు ఉన్నాయి అన్న. 1700 బస్తాలు ఉన్నాయి. సో లారీలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అయిపోతుంది.
మనము నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రైతులకు లారీల సమస్య ఎక్కువ కనబడుతున్నది. కృత్రిమ లారీల కొరతను ఏర్పాటు చేసి ఇక్కడ లారీలు అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు. సో రైతుల మాటలు తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఇక్కడ ఈ సెంటర్లో, ఏం జరుగుతుందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు శేఖర్. చెప్పండి, ఇక్కడ ఏంది అసలు సమస్య ఏంది? సమస్య ఏం లేదు. మార్కెట్ అలా గతం నుంచి కూడా బాగానే నడిచింది. కానీ ఈ సంవత్సరం వీళ్ళు పట్టిర్రు. మరి వీళ్ళ దురదృష్టం వాళ్ళ అదృష్టం. కానీ లారీలు రానియకుండా ఇంట్లో స్టాక్ చాలా వచ్చింది. ఎప్పుడు వచ్చేటోళ్ళు కాబట్టి మార్కెట్ తీసుకొచ్చారు. లారీలు రానియకుండా కొద్దిగా నిబంధనలు చేస్తున్నారు. ఏం పేరు పెద్ద మనిషి? నీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. ఏ ఊరు మీది? ఒడ్డపిల్ల. చెప్పండి, ఇప్పుడు మీరు ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? 20 రోజులు నీళ్ళు ధాన్యం పోసి మీ మ్యాచర్ వచ్చిందా? మ్యాచర్ వచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ఎందుకు ఎత్తట్లేరు మరి? వెహికల్స్ లేమంటున్నారు. ఎత్తిన దాంట్లోకి వెహికల్స్ వస్తలేవు. వెహికల్స్ రాని బస్సాలు ఇచ్చి మేమేం చేయాలి? తడుస్తాయి, మళ్ళీ తడిస్తే మళ్ళీ ఇబ్బంది, మొలకలు వస్తున్నాయి అని చెప్తున్నారు అడిగితే. ఓకే, ఇక్కడ లారీలు లేవు కాబట్టి వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు ధాన్యాన్ని. నీ పేరు? నవీన్. ఏ ఊరు మీది? తుంగపాడు. చెప్పండి, మీరు వరి ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది ఇప్పటికి. మ్యాచ్ వచ్చి ఈ రోజుకి 6 రోజులు. వరి ధాన్యం తీసుకోమంటే ఇప్పుడు బస్తాలు లారీలు స్టాక్ లేవు, బస్తాలు ఇవ్వము. ఇప్పుడు 3 లారీలు పోయినాయి. ఇందులో కలిసి ఇంచుమించు నింపిన లారీలు 5 ఉన్నాయి. 5 లారీల దాకా ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిన మ్యాచర్ వచ్చిన లారీలు ఒక 30 40 రైతుల మ్యాచర్లు వచ్చినాయి. రైతులకు ఇప్పుడు వెహికల్స్ వస్తలేవు, మేము తీసుకోము, ఇప్పుడు బస్తాలు ఇవ్వం, తడుస్తున్నాయని డైరెక్ట్ అంటారు వీళ్ళు, ఐకేపీ సెంటర్ వాళ్ళు. ప్రతి పెద్దపురం దానికి ప్రస్తుతం మనం ఇక్కడ ఐకేపీ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడదాం ఒకసారి. ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా లారీల కొరత కనబడుతూ ఉందని చెప్తా ఉన్నారు. అసలు ఇప్పటిదాకా వరి ధాన్యం ఎంత ఇక్కడికి సేకరించడం జరిగింది, అందులో ఎన్ని లారీలు వచ్చినాయి ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాం. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం చెప్పండి మేడం, మీ పేరు ఏం పేరు? నా పేరు అల్వేలు, ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్. ఓకే, ఇక్కడ చెప్పండి మేడం, ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎంతమంది రైతులు వడ్లను తీసుకొచ్చారు ఇక్కడికి? 160 మంది రైతులు వరి ధాన్యం తీసుకొని వచ్చారు సార్. ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి ఎన్ని లారీలు తరలించడం జరిగింది? 4 లారీలు. 4 లారీలు పోయినాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యాచర్ చెక్ చేసి తూకం వేసినవి ఉన్నాయా? ఎన్ని బస్తాలు ఉన్నాయి? 2 లారీలకు ఉన్నాయి సార్. 1600 బస్తాలు ఉన్నాయి. తూకం వేసినవి ఉన్నాయి. 1600 ఉన్నాయి. 1600 ఉన్నాయి. మ్యాచర్ వచ్చినాయి కూడా 5 లారీలకు ఉన్నాయి. 30 మంది మ్యాచర్ వచ్చిన 5 లారీలకు ఉన్నాయి. తూకం వేసినవి కూడా 2 లారీలకు ఉన్నాయి సార్. సో ఇక్కడికి మనకు లారీలు ఎందుకు రావట్లేదు మా సెంటర్కి? ఏంది కారణం? వేరే బయట వస్తుంది లారీలు, మా సెంటర్కి ఎందుకు రావట్లేదు సార్? సో ఇక్కడ లారీల కొరత కారణంగానే మనము ఇక్కడ లిఫ్ట్ చేయలేకపోతున్నాము అదే సార్ అనేది మీరు చెప్తా మెయిన్ అదే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువగా లారీల కొరత కారణంగా రైతులకి ఇక్కడ మళ్ళీ ఒక ప్రమాదం ఏర్పడే అవకాశం ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే ఇటీవలనే అకాల వర్షానికి వడగళ్ల వానతోని రైతులు కుదేలే కనబడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో పంట చేను పైన నష్టపోతూ ఉంటే, మరొక వైపు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కూడా రైతులే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సక్రమంగా లారీలు పంపకపోవడం వల్లనే రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు.